Okay. So next concept is the వేరియస్ కనెక్షన్స్ ఆఫ్ ఏ రెసిస్టర్స్. అంటే ఇప్పుడు మనకి రెసిస్టర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రెసిస్టర్ ని ఎన్ని కనెక్షన్స్ అంటే ఎన్ని వేస్ ఆఫ్ కనెక్షన్ లో ఎలా కనెక్ట్ చేస్తాము అని. ఓకేనా? సో చూడండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద సిరీస్ కనెక్షన్. అంటే మన రెసిస్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్ గా కనెక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ సిరీస్ అండ్ ప్యారలల్, అంటే బోత్ సిరీస్ లో కనెక్ట్ చేయొచ్చు, ప్యారలల్ లో కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద డెల్టా కనెక్షన్. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ద స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్. ఓకే. సో దిస్ టైప్ ఆఫ్ ఫైవ్ వేస్ లో మనం రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా అమ్మా? సో ఏంటివి అవి? ఫస్ట్ వన్ ఇస్ ద series connection. ఫస్ట్ వన్ ఇస్ ద Series connection. second one is the Parallel connection. next third one series and Series parallel connection. next fourth one Delta connection. and fifth one star connection. Y connection. Star connection or Y connection. ఓకేనా? సో ఈ Y ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే మన కనెక్షన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Y ఫార్మేట్ లో ఉంటుంది. సో అందుకే దీన్ని స్టార్ కనెక్షన్ ఆర్ Y కనెక్షన్ అంటారు. ఓకే. సో ఫస్ట్ వన్ ఇస్ ద సిరీస్ కనెక్షన్. సో వాట్ ఈస్ మీన్ బై సిరీస్? ఎనీవన్ టెల్ మీ? సో సిరీస్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ సిరీస్ లో రండి అంటారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిరీస్ లో రండి అంటే ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు. అందరూ సిరీస్ లో రండి అంటే ఎలా ఫామ్ అయి ఉంటారు వాళ్ళు? నథింగ్ బట్ వాళ్ళు 1 by 1 ఉంటారు. అంటే వన్ ఆఫ్టర్ అనదర్ వాళ్ళు ప్లేసెస్ అనేవి సిట్ అయి ఉంటారు. ఓకేనా? ఓకే, స్టాండ్ అయితే బై స్టాండ్ 1 by 1 నించుని ఉంటారు. సిరీస్ కనెక్షన్ అంటే సిరీస్ లో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే నేను ఇది ఒక ఫస్ట్ రెసిస్టర్ తీసుకున్నాను, ఇది రెసిస్టర్ R1 నేమింగ్ ఇచ్చాం. సో సెకండ్ రెసిస్టర్ అనేది దీని తర్వాత కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద R2. సో నెక్స్ట్ కనెక్షన్, నెక్స్ట్ కాంపోనెంట్ రెసిస్టర్ అనేది ఇలా ఫామ్ అయి ఉంటుంది, R3. సో నెక్స్ట్ వన్ ఇస్ ద R4. సో దిస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ కనెక్షన్. ఓకే, అర్థమైందా అమ్మా? సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది మనం చేస్తే అది సిరీస్ కనెక్షన్ అవుతుంది. సో సిరీస్ కనెక్షన్ ఏమున్నాయి? ఒక్కొక్క రెసిస్టర్ అనేది 1 by 1 వన్ ఆఫ్టర్ ది అదర్ మనకి ఎండ్ టు ఎండ్, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? సో ఈ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఆర్టీ ఆర్ ఆర్ ఈక్వలెంట్ అని కూడా అంటారు. ఆర్ సఫిక్స్ ఈక్యూ. ఓకేనా? ఆర్ సఫిక్స్ ఈక్యూ. సో వెయిట్ అమ్మా, 1 minute వెయిట్ చేయండి. స్క్రీన్ కనపడుతుందమ్మా? Yes, sir. Yes. ఓకే, కంటిన్యూ. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సిరీస్ కనెక్షన్. సో ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వలెంట్ ఆర్ సఫిక్స్ ఈక్యూ దట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 రెసిస్టెన్స్ ని ఒక సర్క్యూట్ లో కనెక్ట్ చేశాను, ఒక వోల్టేజ్ సప్లై ఇచ్చాను. సో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సర్క్యూట్ లో రెసిస్టర్ ని ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఇస్ ద ఫార్ములా అమ్మ.
సో ఏమవుతుందంటే సర్క్యూట్ లో ఉన్న అన్ని రెసిస్టర్ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 2 3 4 5 అని చెప్పేసి రెసిస్టర్ వాల్యూస్ ఉన్న రెసిస్టర్ ని కనెక్ట్ చేశాను సిరీస్ లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీనికి ఆర్ ఈక్వలెంట్ ని ఫైండ్ అవుట్ చేసేస్తాం. అంటే ఈ సర్క్యూట్ లో ఎంత రెసిస్టెన్స్ నీకు అవుతుంది అంటే చెప్పాలంటే దిస్ అ ఫార్ములా R1 + R2 + R3 + R4 2 + 3 5 5 + 5 10 10 + 4 14. సో ఆర్ ఈక్వలెంట్ అంతా 4 14 units are the what are the units for Ohms. resistor? Ohms. So total resistance R equivalent equal to 14 ohms. Okay, so this is the way of find out the series connection. అంటే మన సిరీస్ కనెక్షన్ ఇలా కనెక్ట్ చేస్తాము. ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. R1 + R2 + R3 + R4. దిస్ ఇస్ ద ఫస్ట్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్. ఓకేనా? సో కనెక్షన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేశారా అమ్మా? ఎస్ సార్. Okay, second one is the parallel connection. So what is mean by parallel? Parallel అంటే ఏంటి? రెండు పక్కనే అక్రాస్ గా కనెక్ట్ అయి ఉండడం. ఓకేనా? సో parallel కనెక్షన్ లో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ టు ఈచ్ అదర్. సో అక్రాస్ అంటే ఎలా చెప్తామంటే ఒక రెసిస్టర్ ని తీసుకున్నాను, సో ఇంకో రెసిస్టర్ అనేది ఇలా ఫామ్ అయింది. సో ఈ సర్క్యూట్ ని చూసి మీరు ఏమంటారు చెప్పండి డీటెయిల్ గా. ఒక రెసిస్టర్ అనేది ఒక ఎండ్ వచ్చేసి అంటే రెసిస్టర్ యొక్క వన్ టైప్ ఆఫ్ ఎండ్స్ అన్ని ఒకవైపు ఉన్నాయి, అదర్ టైప్ అన్ని ఒక షార్ట్ అయి ఉన్నాయి. అంటే టోటల్ గా మనకి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈ టోటల్ 4 రెసిస్టర్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి ఒక్కొక్క రెసిస్టర్ తో. ఓకేనా? సో దానికి ఫార్ములా చూడండి, 1/RT = 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్యారలల్ కనెక్షన్. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ లో మనల్ని రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా అమ్మ 1/RT ఆర్ 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R. ఓకేనా? అదే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టీలో ఎలా రాస్తారంటే R1 + R2 + R3 + R4 by R1 R2 R3 R4. సో ప్యారలల్ లో మనం ఎలా చేస్తామంటే టోటల్ గా, సో ప్యారలల్ లో మనకి న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో న్యూమరేటర్ లో ఏమవుతుందంటే రెసిస్టర్స్ ఎన్ని ఉంటే అన్ని వాల్యూస్ అనేవి యాడ్ ఉంటాయి. ఇక్కడ మనకి 4 రెసిస్టర్ తీసుకున్నాం కాబట్టి R1 R2 R3 R4 అవన్నీ న్యూమరేటర్ లో యాడ్ అయినాయి. కింద డినామినేటర్ ఏమైందంటే మల్టిప్లికేషన్ అయింది. ఓకే, దిస్ ద కాన్సెప్ట్ అమ్మ ప్యారలల్ అయితే. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. అంటే మన సర్క్యూట్ లో బోత్ సిరీస్ కనెక్షన్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ ని ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. R1 R2 R3 R4 R. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ వచ్చేసి సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అమ్మ. అంటే బోత్ సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి, ప్యారలల్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, R1 R2 ఆర్ ద సిరీస్ కనెక్షన్. ఓకే, నెక్స్ట్ R5 R4 అండ్ R3 ఆర్ ద ప్యారలల్ కనెక్షన్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సిరీస్ అండ్ ప్యారలల్ అంటే ఒక సర్క్యూట్ లో బోత్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఉంటే ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏమంటారంటే సిరీస్ ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఓకే, సో ఏ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఇస్ నథింగ్ బట్ సిరీస్ ప్యారలల్ కనెక్షన్. ఓకేనా? అర్థమైందా అమ్మా? థర్డ్ కనెక్షన్ వచ్చేసి. ఎస్ సార్. ఓకే, ఫోర్త్ వన్ ఇస్ ద డెల్టా కనెక్షన్. సో మనం కనెక్షన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెల్టా. సో డెల్టాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం.
సో రెసిస్టర్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెల్టా లో కనెక్ట్ చేస్తే సో దీన్ని డెల్టా కనెక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఈ డెల్టా కనెక్షన్ టోటల్ ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది, ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ట్రయాంగిల్స్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయమ్మా? 3 sides. 3 సైడ్స్ ఉంటాయి. Three. 3 సైడ్స్ కి నేను 3 రెసిస్టర్ యూజ్ చేశాను. సో బై యూజింగ్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ఏ ట్రయాంగులర్ ఫార్మేషన్. ఓకేనా? అంటే 3 రెసిస్టర్ ని యూజ్ చేసుకొని 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 రెసిస్టర్ ని కనెక్టెడ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ట్రయాంగులర్ ఫార్మేషన్. అంటే ట్రయాంగులర్ ఫార్మేషన్ లో కనెక్ట్ చేస్తే అది డెల్టా కనెక్షన్ అవుతుంది. దిస్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ 3 phase సర్క్యూట్. దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే 3 phase ఉన్న సర్క్యూట్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? మనకి ఇప్పుడు హోమ్ లో మనకి 2 phase ఉంటుంది, 3 phase సప్లై కూడా ఉంటుంది. ఓకేనా? 2 phase 3 phase ఎలా డివైడ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్ లో ఏసీని, ఓకేనా, ఏసీస్ కానీ హై వోల్టేజ్ ఉన్న ఇన్వర్టర్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనకి 3 phase సప్లై కావాలి. ఓకేనా? సో 3 phase సప్లై లేకపోతే 2 phase సప్లై ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇవి వర్క్ అవ్వవు. ఓకేనా? వర్క్ అవుతాయి, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఏమవుతుందంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేసి పవర్ బిల్ అనేది ఎక్కువగా వస్తుంది. సో 3 phase యూజ్ చేయడం వల్ల ఉన్న ఫేజ్ అనేది 3 phase కింద కన్వర్ట్ అయ్యి పవర్ ఫ్లక్చువేషన్స్ రాకుండా కాంపోనెంట్స్ అనేవి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద డెల్టా కనెక్షన్. సో ఈ డెల్టా కనెక్షన్ అనేది మెయిన్ గా దేంట్లో యూజ్ చేస్తారు? 3 phase ఉన్న సర్క్యూట్ లో యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ కనెక్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ ద స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్. ఓకేనా? సో స్టార్ ఈజ్ నథింగ్ బట్, స్టార్ ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా మనం? సో జనరల్ గా మనం స్టార్ ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఓకే, స్టార్. సో దీనిలో ఎలా ఎలా మనం డిస్కస్ చేసుకుంటామంటే వై కనెక్షన్. సో వై అంటే ఎలా రాస్తాము? ఇలా రాస్తాం. ఓకే, క్యాపిటల్ వై. కనబడుతుందమ్మా నేను రాసేది? Yes, sir. సో ఇక్కడ వై షేప్ లో రాసుకున్నాను. సో ఈ టోటల్ గా వై కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. ఓకే, Three, sir. సో ఆ 3 సైడ్స్ ఏం చేస్తానంటే 3 రెసిస్టర్ ని తీసుకుంటాను. R1, R2, R3. 3 రెసిస్టర్ ని తీసుకొని నేను ఈ వై షేప్ లో నేను ఫామ్ చేస్తే అది ఏమవుతుందంటే వై కనెక్షన్ అవుతుంది. సో దానికి నేమింగ్ వై అనేది అందుకు వచ్చిందమ్మా. 1, 2, 3. ఓకే, వై షేప్. ఓకే, దట్స్ వై స్టార్ కనెక్షన్ ఈజ్ ఏ వై కనెక్షన్. సో దీంట్లో కూడా మనం యూజ్ చేసిన 3 రెసిస్టర్. 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఎట్ ఎ సెంట్రల్ పాయింట్ కామన్లీ అండ్ యూజింగ్ 3